ఓం శ్రీ సాయినాథాయ నమ. బాబావారి హనుగ భగవంతుని 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకునుట, 4 జపము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలోను నేను భక్తుల కొరకు మానవ రూపము అవతరించిన భగవత్వమే సాయిబా వారి హనుకు అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులు తమ వద్దకు చేర్చుకొనుచుండిరి. వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకలు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెలుగు చెందును. ఈ ఒక ఉదాహరణ బాబా మిల్కి అనుకవతో ఇట్లా నేడివారు. బానిసలకు బానిసగు నేను మీ రుణగ్రస్తుడను. మీ దర్శనము నేను తృప్తుడైతిని. మీ పాదము దర్శించడం నా భాగ్యం. మీ హసుదతో నేను ఒక పురుగను. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకో బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితిని. ఎవరైనా హనినచో నా అపరాధమునకు బాబాకు క్షమాపణ కోరేదను. తత్పరుడైన బాబా నామజపము చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయంలో అనుభవించవలెనని కనిపించినాను. ఇంద్రియ అనుభవంతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అస్సలు ఇంద్రియ అనుభవములు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచము చుట్టుచున్నట్లు కనిపించినప్పటికీ వారికి దాని అందు ఏమాత్రం ఆసక్తి లేకుండేను. కామమన్నచో వారు హనుమంతులే వస్తాయి. యథాలిత బ్రహ్మచార్యులు. వారికి దేని యందు మమకారము లేకుండేను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వర్తము చెంది విశ్రాంతి ధామము. వేయిల వారు విరగలు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకుగా ఉదాహరణము నానావళి. శ్రీల విచిత్ర పురుషుడు ఒకడు ఉండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండెను. ఒకనాడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనము నుండి లేవమని దానిపై తనను కూర్చోండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనేను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చోండి లేచి బాబాను తిరిగి కూర్చోనమనేను. బాబా తన గద్దె పైన కూర్చొనేను. నానావళి బాబా పాదములు స్పష్టంగా నమస్కారములు చేసి వెళ్ళిపోయాను. ఆ గద్దె మీద నుండి దిగిపోమ్మని నాను దానిపైన ఇంకొకరు కూర్చొని నాను బాబాకు ఎట్టి అసంతృష్టి వెళ్ళబుచ్చలేదు. బాబాను నానవలి ఎంతగా ప్రేమించేవాడని అతడు బాబా సమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. ఓం శ్రీ సాయినాథార్పణమస్సు. శుభమో భవతు. ధన్యవాదములు.